ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము, ఆరాధన ఎంతో ఆనందకరమైనటువంటి దినము. అయితే ఈనాడు తల్లి శ్రీ సభ ఆగమన కాల 3వ ఆదివారమును కొనియాడుతుంది. మరి గడిచిపోయినటువంటి 2 వారాలుగా మొదటి వారము హోపి, ఆశ లేదా నిరీక్షణ, దాని గురించి తెలుసుకున్నాము. 2వ వారము క్యాండిల్ ఆఫ్ పీస్ అంటే శాంతి గురించి తెలుసుకున్నాము. 3వది క్యాండిల్ ఆఫ్ జాయ్, ఆనందం. ఈరోజు ఆనందము గురించి మనము పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాము. ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 18 వచనం వరకు. 2వ పట్టణము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు. సువార్త పట్టణము లూకా సువార్త 3వ అధ్యాయము 10 నుంచి 18వ వచనం వరకు. ముందుగా సువార్త పట్టణం చదువుకుని మరి లేఖన భాగాలను మరి దేవాదేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతుండగా మీరందరూ కూడా చక్కగా ఆలకించాలని దేవుని పేట మనవి చేస్తున్నాను. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 3వ అధ్యాయము 10 నుంచి 18వ వచనం వరకు. అందుకు జనులు, మేము ఏమి చేయవలెను అని యోహానును ప్రశ్నింపగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒక దానిని ఇయ్యవలెను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలెను అని యోహాను సమాధానము ఇచ్చెను. ఆ తర్వాత సుంకరుడు బాప్తిసం పొందుటకు వచ్చి, బోధకుడా మా కర్తవ్యము ఏమి అని అడుగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీయో తీసుకొనవలదు అని పలికెను. రక్షంపట్టులు కొందరు వచ్చి, మేము ఏమి చేయవలను అని ప్రశ్నింపగా, బలత్కారముగా గాని అన్యాయ రూపణ వలన గాని ఎవరిని కొల్లగొట్టవలదు, మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు అని యోహాను వారికి సమాధానమిచ్చెను. ఇది చూసిన ప్రజలు, ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా, యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారిని విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మిమ్ము పవిత్రాత్మతో అగ్నితో జ్ఞానస్నానము చేయించును. తూర్పారబట్టుటకు ఆయన చేతియందు చాట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను. ఇది క్రీస్తునాథుని యొక్క రక్షణ సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష వాక్యముల ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, ఈరోజు లేఖన భాగాలను పరిశీలిద్దాం. మరి ఈరోజు చూసినట్లయితే క్యాండిల్ ఆఫ్ హోపి అంటే మొదటి వారము హోపి అంటే
ఆశ, నిరీక్షణ గోధుమ రంగు కొవ్వొత్తిని వెలిగిస్తారు. రెండో వారము పీస్, శాంతి, రెండో వారం కూడా గోధుమ రంగు కొవ్వొత్తిని వెలిగిస్తారు. మూడో వారం క్యాండిల్ ఆఫ్ జాయ్ అంటే ఆనందం. మరి ఈ వారము గులాబీ రంగు కొవ్వొత్తును వెలిగిస్తారు. అంటే జాయింట్ ఆనందము గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా సత్యాలను మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మొదటి పట్టణం చూసినట్లయితే జెఫన్యా గ్రంథములో సియోను కుమారి ఆనందనాదము చేయము, ఇశ్రాయేలు హర్షధ్యానము చేయము, యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతోషింపము. సియోను కుమారి ఆనందమగొండి. సియోను కుమారి అంటే సియోన్లో ఉన్నటువంటి ప్రజలారా, యెరూషలేములో ప్రజలారా, ఇంతవరకు మీరు ఆనందముగా లేరేమో, భయపడుతున్నారేమో, శత్రువు వచ్చి మమ్మల్ని ఏం చేస్తాడని భయపడుతున్నారేమో, మీకు ఆనందం సంతోషం లేదేమో, చెల్లాచెదరైపోయి బానిసలుగా ఉన్నటువంటి వారులారా, మీకు ఆనందాన్ని కలగజేస్తున్నాను. మీరు సంతోషిస్తారు, సమాధానము ఉంటారు. నీ దేవుడైన ప్రభు నీ నడుమునున్నాడు, అతని బలము వలన నీకు విజయము కలుగును. నీ దేవుడైన ప్రభు నీ మధ్య ఉన్నాడు. నువ్వు దేనికి భయపడక్కర్లేదు. నీకు బలమును శక్తిని ఇస్తాడు. అదే విధముగా అతడు నిన్ను గాల్చి ఆనందమును ప్రేమతో నీకు నూతన జీవమును వసగమును నిన్ను తలంచుకొని సంతోషముతో పాటలు పాడును. ఆ దేవాదేవుడు నీకు ఆనందాన్ని, సంతోషాన్ని, నూతన జీవాన్ని కూడా ఇస్తాడని యెషయా ప్రవక్త జెఫన్యా ప్రవక్త ప్రవచించిన ప్రవచనముల ద్వారా దేవుడు ఈనాడు ఆనందాన్ని కలగజేస్తున్నాడండి. ఆనందం, సంతోషం. ఎందుకు ఆనందం, సంతోషం? లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించబోతున్నాడు. ఈ యొక్క నెలలో, డిసెంబర్ నెలలో 25వ తారీఖున లోకరక్షకుడు జన్మిస్తున్నాడు అని చెప్పి ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా క్రిస్మస్ పండగకి సిద్ధపడుతున్నారు, డెకరేట్ చేసుకుంటూ ఉన్నారు. అని ఇంట్లో బూసులు, ఈదులో బూసులు దులుపుకొని శుభ్రపరుచుకుని, అలాగే పెయింటింగ్లు గోడలకు సున్నాలు కొట్టించుకుని, పెయింటింగ్లు కొట్టించుకుని, కొత్త బట్టలు కొనుక్కుని ఆనందముగా, సంతోషముగా క్రీస్తు ప్రభు జన్మించబోతున్నారని సంతోషకరమైనటువంటి వర్తమానము విని ఆనందించాలని క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారండి. ఆ ఆనందము కొద్ది రోజుల్లో మనము అనుభవించబోతున్నాము. మరి అదే విధముగా రెండో పట్టణం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 4 నుంచి 7వ వచనం వరకు చూసినట్లయితే, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఆనందం కావాలంటే, సంతోషం కావాలంటే దేవుని నుండి తప్ప ఎవరి నుండి నీకు సంతోషము, సమాధానము, ఆనందము కలగదు. నీ చుట్టాలు ఉంటారేమో, బంధువులు ఉంటారేమో, నీ తోబుట్టులు ఉంటారేమో, నీ శ్రేయభిలాషులు ఉంటారేమో, కానీ నువ్వు ఆనందం ఉంటే వార్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. నువ్వు అనుకుంటావు, నా వారు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా చుట్టాలు ఉన్నారు, నా తోబుట్టులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు అనుకుంటూ ఉంటావు. వాళ్ళ వల్ల నీకు ఏ ఆనందం కలదు, కీడు జరుగుద్ది కానీ ఆనందం జరగదు. ఆనందంగా ఉండలేవు. నువ్వు ఆనందంగా ఉంటే వార్చరు. నీ మీద కొన్ని లేనిపోని మాటలు కల్పించి నీ మీద బురద జల్లుతారేమో, కానీ దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. కాబట్టి ఆనందించే దేవుడు అంటున్నాడు, ప్రభువునందు మీరు ఆనందించండి. మరలా చెప్పుతున్నాను, ఆనందించండి. మీరు అందరి ఎడల సాత్వికముగా ఉండు, అందరి ఎడల ప్రేమతో మృదువుగా ఉండండి. ప్రభు దగ్గరలోనే ఉన్నాడు. దేని గురించి మీరు విచారించవద్దు, దేని గురించి కూడా సంతోషించవద్దు, దేని గురించి కూడా బాధపడొద్దు, దుఃఖపడొద్దు. కానీ మీ ప్రార్థన దేవునికి తెలియచేయండి. మరి ఆ విధముగా తెలియచేసినప్పుడు కృతజ్ఞత పూర్వకమైనటువంటి హృదయముతో ప్రార్థించండి, మంచి మనసుతో ప్రార్థించండి, కృతజ్ఞత పూర్వకముగా ప్రార్థించండి. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆనందముగా ఉండాలని, సంతోషముగా ఉండాలని, సమాధానంగా ఉండాలని
తండ్రి దేవుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువాన్ని ఈ భూలోకానికి పంపించాడండి. త్వరలో మనం ఇది 3వ వారం కాబట్టి ఇంకొక వారం 4వ వారం 5వ వారంలో మన క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని కొనియాడబోతున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకరక్షకుడు మన సృష్టించిన దేవుడు ఈ లోకంలో పుడుతున్నాడంటే మనం ఎలా ఉండాలి? ఆనందించాలి, సంతోషించాలి. బాధలన్నింటిని కూడా దిగమింగుని, దుఃఖాన్ని దిగమింగుని ఆనందాన్ని నీలో చూడాలని యేసు ప్రభు వారు ఆశిస్తున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రీస్తు ప్రభు జన్మదినానికి సిద్ధపడాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు సువార్త పట్ల చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాప్తిస్ట్ యోహాను గారు యోర్దాను బాప్తిస్తున్న సందర్భముగా మరి కొంతమంది వ్యక్తులు వచ్చి యేసు ప్రభు యోహాను గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారంటే, అందుకు మేము ఏమి చేయవలని యోహాను ప్రశ్నించినప్పుడు 2 అంగీలున్న వ్యక్తి లేని వారికి ఒక దారిని ఇయ్యవలెను. లేనటువంటి వ్యక్తులు ఉంటారు, పేదలు ఉంటారు. అలాంటి వారికి నీకు బట్టలు ఉన్నాయనుకో, ఎక్కువ బట్టలు ఉన్నాయనుకో, ఓ జతి తప్పేముంది? నీకు దేవుడిచ్చాడు కాబట్టి, వాళ్ళకి లేదు కాబట్టి, వాళ్ళకి నీకు 2 అంగీలు ఉన్నట్లయితే ఒక అంగీ ఆడవాళ్ళైతే మరి చీరలు ఇవ్వండి, పిల్లలకైతే మరి గౌళ్ళు పరికిళ్ళు ఉంటాయి కదా, అయ్యవండి. మగపిల్లలు అయితే ప్యాంటు షర్ట్లు ఉంటాయి, లాగులు ఉంటాయి, టీ షర్ట్లు ఉంటాయి. అలాంటి దాన ధర్మాలు చేయండి. ఆ దాన ధర్మం చేయమని చెప్పి మీరు వేసుకుని ఎత్తారేమో, వేసుకుని ఇవ్వకూడదు. మంచి ఇవ్వాలి. మరి కొత్తవి కొనివచ్చు. లేదంటే నీ దగ్గర ఉన్న బట్టల్లో మంచిగా ఉన్నట్లయితే నువ్వు వేసుకున్న బట్టల్లో మంచి బట్టలు ఉన్నట్లయితే చిరిగిపోని వద్దండి. మంచుకున్న బట్టలు చక్కగా మరి ఉతికి ఇస్త్రీ చేసి మంచి బట్టలు అలాంటి దానం చేయండి అని ఇక్కడ యోహాను గారు మరి తెలియజేస్తున్నాడండి. అదేవిధంగా భోజనము ఉన్నవాడు కూడా లేని వారికి, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టండి అని చెప్పి యోహాను గారు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత సుంకరులు వచ్చి బాప్తిసం పొందుటకు వచ్చి బోధకుడు మా కర్తవ్యం ఏమిటని అడుగుతున్నాడు. సుంకరుతో ఏమన్నాడంటే, యోహాను గారు మీరు అన్యాయముగా ఒకళ్ళ దగ్గర పన్ను వసూలు చేయవద్దు. నిర్ణయింపబడినటువంటి పన్ను కంటే అధికముగా మీరు ఏమి తీసుకోకూడదు. ఇంటి పన్ను అవ్వచ్చు, పొలం పన్ను అవ్వచ్చు, కరెంటు బిల్లు అవ్వచ్చు. ఏ పన్ను అయినప్పుడు కూడా మీరు నిర్ణయింపబడిన పన్ను కంటే ఎక్కువ మీరు తీసుకోకూడదు. సుంకర్లు అలాగే చేస్తారు. సుంకర్లు ఏం చేస్తారంటే మరి దానికి పన్ను ఎంత అంటే దానికి అధికముగా వసూలు చేసుకుని కూడబెట్టుకుని బంగ్లాలో, కార్లు, పొలాలు కొనుక్కుని ఆస్తులు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు సుంకర్లు. ఆ సుంకర్లు చూసి ఏమంటారంటే, మీ కర్తవ్యాన్ని నెరవేర్చండి, మీకు నిర్ణయింపబడిన పన్ను కంటే ఎక్కువ వసూలు చేయకూడదని చెప్పి తెలియజేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు సమాజంలో కూడా మరి సుంకర్లు అంటే రెవెన్యూ కలెక్టర్ అంటారండి. మరి రెవెన్యూ కలెక్టర్ అంటే మరి పన్ను వసూలు చేసేవాళ్ళు. అంటే ఇంటి పన్ను కానీ, పొలం పన్ను కానీ, ఇలా కరెంటు బిల్లు కానీ, ఇంకా రకరకాల నీటి బిల్లు కానీ వసూలు చేసేటప్పుడు అధికముగా మరి ఆఫీసర్లో వసూలు చేస్తూ ఉంటారు. ప్రజల సొమ్ము కొల్లగొట్టేసుకుని దాచుకుని సంపాదించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, అలా చేయకండి. అలాగా అది చాలా తప్పు. పరిశుద్ధ గ్రంథం దేవుడు తేడతలుగా తెలియజేస్తున్నాడు. అలాగే రక్షక భటులు వచ్చి, రక్షక భటులు పోలీసులు వచ్చి మేము ఏమి చేయవాలని ప్రశ్నింపగా, బలాత్కారముగా కానీ అన్యాయముగా కానీ ఎవరిని కొల్లగొట్టవద్దు, మీ వేతనముతో మీరు సంతృప్తి పొందండి. మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా, పోలీసులకు ఉద్యోగం చేస్తున్నారు, మీకు మరి మీ జీతంతో ఆనందించండి. తృప్తిగా తిని తృప్తిగా మీ పిల్లలతో ఆశీర్వాదకరంగా ఉండండి. మీరు ఎదుటి వారి సొమ్ము కొలగొట్టొద్దు. ఎవరి దగ్గర అన్యాయముగా కానీ బలాత్కారం చేసి మీరు పుచ్చుకోవద్దు. మరి పోలీసులు అలాగే చేస్తారని సమాజానికి తెలుసు. సమాజం పోలీసులు చూస్తే భయపడతారు, అక్కడ తిడుతూ ఉంటారు. ఎందుకంటే మరి అన్యాయంగా వసూలు చేస్తూ ఉంటారు. మరి ఆ బళ్ళ లారీలో కానీ, బస్సులో కానీ, మోటార్ సైకిల్లో కానీ, కార్లో కానీ నిలుతుంటే ఆపి వాళ్ళ దగ్గర అది లేదు ఇది లేదని చెప్పేసి అన్యాయంగా అక్రమంగా డబ్బులు మరి దొంగ బిల్లులు రాసి ఇస్తూ ఉంటారు. అలాంటి చేయొద్దండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సొమ్ముతో పోలీసులారా, నా సహోదరి సహోదరులారా, రక్షక భటులారా, మీరు అలా చేయొద్దు. మీరు మీ సొమ్ముతో
మీ సొమ్ముతో మీరు తినండి, ఆనందించండి. మీ సంసార జీవితంలో కానీ, మీ కుటుంబ జీవితంలో కానీ, మీ బిడ్డల జీవితంలో కానీ అన్యాయంగా సంపాదించే సొమ్ముతో మీరు వాడుకోకూడదండి. అది న్యాయంగా సంపాదించండి, న్యాయబద్ధంగా సంపాదించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి అప్పుడు ఈ చెప్పిన తర్వాత చెప్పుతున్నప్పుడు యోహాను గారు ఇతడేమో క్రీస్తు అని అనుకుంటున్నారు. అప్పుడు యోహాను గారు అన్నాడంటే, ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా నేను నీటితో బాప్తిస్తున్నాను, కానీ ఆయన అగ్నితోను ఆత్మతోను అగ్నితో బాప్తిస్తాడు. ఆయన చెప్పిన వారనైనా ఇప్పుటకు అర్హుడని కాను. కాబట్టి మీరు మీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ తూర్పారబట్టుకు ఆయన చేతిలో చేట ఉన్నది, చేట సిద్ధముగా ఉన్నది. తూర్పారబట్టు కంటే మరి రైతు ఆ ధాన్యాన్ని కోసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, కుప్పనూరు పంట అంటారు, లేదా ఇదివరకు ఎడ్లతో తొక్కిచ్చేవారు అన్నమాట. తొక్కిచ్చిన తర్వాత ధాన్యాన్ని షాట్ చేతితో పట్టుకుని ఇలా పైకెత్తి ఎగరేస్తూ ఉంటారు అన్నమాట. అంటే దాంట్లో పొట్టు బయటకు పోవాలి, ధాన్యం వచ్చి పక్క ఉండాలి గుట్ట కింద. ఆ ధాన్యాన్ని ఏం చేస్తారంటే ఆ సంచుల్లో పట్టి గిడ్డంగుల్లోనూ నిలవేస్తూ ఉంటారు. ఎందుకు నిలవేస్తారంటే అది రేటు వచ్చేంత వరకు గిడ్డంగులు వేస్తూ ఉంటారు అన్నమాట. అలాగా తూర్పారబెట్టుకు చేట ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి ఆ చేటతో ధాన్యం ఎగరబోసినప్పుడు ధాన్యము నిలబడుతుంది, కింద ఆ పొట్టు ఎగిరిపోతుంది. ఈ ధాన్యాన్ని గిడ్డంగులో చేర్చుతారు, అలాగే ఈ పొట్టుని అగ్గిలో కాల్చివేస్తారు. అలాగే మీరు అన్యాయముగా అక్రమంగా జీవించినట్లయితే, అక్రమంగా సంపాదించినట్లయితే, కొల్లగొట్టినట్లయితే, పాపం చేత సంపాదించినట్లయితే, అన్యాయంగా సంపాదించినట్లయితే మీరందరూ కూడా ఆ పొట్టుని ఏ విధంగా అగ్నిలో కాల్చివేస్తున్నాడో ఆ విధంగా మిమ్మల్ని కూడా కాల్చివేస్తాడు. మీరు న్యాయంగా సంపాదించుకోండి, న్యాయంగా ఉండండి, ఇతరుల పట్ల ప్రేమతో ఉండండి. అప్పుడు దేవుడు గిడ్డంగుల్లో ధాన్యాన్ని చేర్చినట్లుగా మిమ్మల్ని పరలోకం చేరుస్తాడని చెప్పి యోహాను గారు తేట తెల్లగా తెలియజేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు క్యాండిల్ ఆఫ్ జోయ్ అంటే ఆనందము గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభువుని ఆనందించాలి, సంతోషించాలి. ప్రభు ఇచ్చిన దానిని మనం సంతృప్తిగా తీసుకోవాలి. అడిగినప్పుడు దేవుడు ఇస్తున్నాడు. అందుకని అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడు తెరవబడును, వెతుకుడు దొరుకునని వాక్యము తెలియజేస్తుంది. మత్తయి సువార్త 7:7 కాడ చూసినట్లయితే అడిగిన ప్రతిదీ దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇచ్చిన దానిని మీరు అనుభవించి లేని దాన్ని ఆశించక ఉన్నదానిలో తృప్తి చెంది దేవుని సంతోషముగా, సమాధానముగా, ఆనందముగా ఉండడానికి ప్రయత్నించండి. కొన్ని రోజుల్లో మరి ఇది 3వ వారం కాబట్టి 4వ వారము, ఇంకొక వారం ఉంది, 5వ వారంలో క్రీస్తు పుట్టబోతున్నారు. కాబట్టి ఆ క్రీస్తు పుట్టడానికి ముందుగానే మన ఆనందముగా, సంతోషముగా మన హృదయంలో కల్మషాన్ని కడుక్కుని పరిశుభ్రపరచుకుని మరి మంచి మనసుతో క్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి, క్రీస్తు ప్రభువుని పూజించడానికి, క్రీస్తు ప్రభు యొక్క దేవుని పొందుకోవడానికి ఆనందించాలి, సంతోషించాలి. సమృద్ధిగా ఆశీర్వాదముల ద్వారా మరి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.